కాగజ్ నగర్ మండలం మానిక్ పట్టర్ గ్రామంలో సమస్యల గురించి రవి మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేదు, ఇక రోడ్లు సరిగా లేవు, వాగులు వంకలు దాటాలంటే వంతెన నిర్మాణాల్లో ఇక వర్షాకాలం వస్తే రాకపోకలు నిలిచిపోతాయి. ఎలక్షన్ కాలంలో రాజకీయ నాయకులు లీడర్లు అందరూ వచ్చి హామీలు ఇవ్వడమే గానీ నెరవేర్చింది అయితే ఏదీ లేదు. ఎలక్షన్లు అయిపోయినాక ఊరిని పట్టించుకునే నాదుడే లేడు. ఇక తాగునీటి కోసం 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లి బావిలో నీరు తీసుకురావాలి. ఇక ఊరి మొత్తానికి 2 బావులే ఆధారం. ఇక గ్రామానికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం, నీటి సౌకర్యం కలిగించాలని ప్రజలు డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను మానిక్ పటార్ అనే గ్రామంలో ఉన్నాను. మానిక్ పటార్ గ్రామానికి రావడానికి రోడ్డు కూడా సరిగ్గా లేదు. అయినా అక్కడ ప్రజలు మమ్మల్ని పిలవడంతో ఈ గ్రామానికి మేము వచ్చి ఉన్నాం. ఈ గ్రామ పరిస్థితిని ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పాటిల్ గారిని అడిగి తెలుసుకుందాం. పాటిల్ గారు, మీ పేరేందండి? ఉయిక్క చిన్ను. చిన్ను. మీ నాన్న పేరు? ఇసురు. మీ ఇంటి పేరు? ఉయిక్క. మీ జిల్లా పేరు? కుమ్రంభీం జిల్లా. మీ మండలం పేరు? కాగజ్ నగర్. మీ గ్రామ పంచాయతీ? మాల్ని. మీ ఊరు పేరు? మానిక్ పటార్. చెప్పండి, మీ ఊరు పరిస్థితుల్లో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుంది, ఏమీ జరుగుతలేదు? అది మా ఊరికంటే ఇప్పుడు ఎవరు సర్పంచులు కానీ ఎవరు కానీ మాకు పట్టించోళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు వర్షాకాలం బాగా పూర్తవుతుంది. ఆ గూడె మీ గూడె వరకు పానం మీదకి వస్తుంది. ఎవరు పట్టించుకోలేదు. నీళ్లు బోరు ఉన్నాయా? బోర్ లేదు సార్. ఇప్పుడు మాకు 2 బావులు ఉన్నాయి. ఎంత దూరం ఉందా మీ ఊరికి బావులు? బావులు అంటే ఒక కిలోమీటర్ దూరం ఒక్కటి ఉన్నది. ఒక కిలోమీటర్ మీరు వర్షాకాలం బురదలో నీళ్ళు తీసుకొస్తారా? ఇది ఒక్కటేమో ఇక్కడ ఉన్నది మధ్యాహ్నం ఆధా కిలోమీటర్ ఉంది. అయితే వర్షాకాలం ఆ బురదలో నీళ్ళు తీసుకొస్తారా? మోసుకొని తెస్తున్నాం సార్. మరి ఎట్లా మరి మీ పరిస్థితి ఏంటిది? పరిస్థితికి ఏం చేయాలి? మరి పోయినసారి ఎలక్షన్ లో బాగా మంది రాజకీయ నాయకులు వచ్చింది కదా, మరి మీకేమి అసోసియేషన్ చేసిండ్రు? మాకు అది ఎలక్షన్ అప్పుడే వస్తారు, మళ్ళీ మధ్యలో ఎవరు పట్టించారు. ఎందుకు రారు? మరి మీరు ఆఫీస్కి పోయి అప్లికేషన్ పెడతారా? అప్లికేషన్ కానీ అసలు ఎన్నో పెట్టినా సారు, కానీ అవి ఎక్కడ పెడతారో ఏం చేస్తారో మాకు బాగా మమ్మల్ని పట్టించుకోలేదు. మీ ఎమ్మెల్యేతో మాట్లాడిరా? ఎమ్మెల్యేతో అప్పుడు 2-3 సార్లు పోయి కలిసినాం. అవుతుంది అంటాడు, కానీ వచ్చి చూసేటోడు ఇవ్వలేదు. మీ ఎంపీతో మాట్లాడిరా? ఎంపీ దగ్గర కూడా ఒకసారి పోయినాం. ఎంపీ మీ మనిషే కదా? మా మనసే ఎంపీ, మా మనసే, కానీ పోయినాం. కానీ మీటింగ్లు వచ్చి మీటింగ్లో కూడా చెప్పినాం. అరే మీరు ఒకటే కులం, ఎంపీది మీద ఒకటే కులం, మీకు ఎస్టీ సీట్ వచ్చింది, మరి మీ ఎంపీ గారు కూడా మీకు పని చేయట్లేదా? పని చేయట్లేదు. మేము చెప్పిన ఒక దరఖాస్తు కూడా ఇచ్చినాం. ఏమంటాడు మరి? ఏమంటాడు, సరే చూస్తలే అన్నాడు. ఇంకా పత్తలేదు. మరి ఇంకా ఏం సంగతి? ఇక మాకు దాదాపు ఫస్ట్ అయితే మాకు రోడ్డు కావాలి. ఎక్కడి నుంచి అంటే ఇటు ఉడిపల్లి నుంచి ఒక 8 కిలోమీటర్ ఉన్నది. ఇటు మాలి నుంచి అయితే ఒక 10 కిలోమీటర్ ఉన్నది. ఎటు నుంచి మీకు రోడ్డు మంచిగా ఉంటుంది? ఎట్లంటే ఉడిపల్లి నుంచి మాకు ఇస్తే మంచిగా ఉంటుంది రోడ్డు. మళ్ళీ ఇంకేం విషయం, మీ ఊర్లో స్కూల్ ఉందా? ఈ స్కూల్ లేక తడకలు కట్టి ఉన్నది సారు. ఇప్పటిదాకా ఈ స్కూల్ కట్టలే. ఎందుకు? మీరు అప్లికేషన్ పెట్టలేదా? స్కూల్ గురించి దారి లేక శాంక్షన్ అవుతున్నది, అది ఎటో దోపుతున్నారు. అంతేనా? అంతే. అంటే పేపర్ వర్క్ అవుతుంది, పని అయితలేదు. పని అయినట్టు మాత్రం మీకు చూపిస్తారు. సరే. ఇంకా మీ ఉపాధి హామీ పథకంలో పని జరుగుతుందా? ఇప్పుడు జరుగుతుంది సార్. జరుగుతుందా? మళ్ళీ ఇంకా మీకు వృద్ధ పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. మళ్ళీ ఇంకా మీకు ఏం సందర్భం అంటే పిల్లలు స్కూల్కి ఇక్కడే పోతున్నారా, బయట పంపుతారా? బయట కొందరు పోతున్నారు, చిన్న వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు. మరి మీకు ఇందిరమ్మ పథకం ఇల్లు ఏమైనా వచ్చినాయా? లేదు, ఇందిరమ్మ పథకం లేవు. గత ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము గృహలక్ష్మి పథకం కింద కొన్ని ఇల్లు కేటాయించింది కదా, మీ పంచాయతీకి రాలేదా? మా పంచాయతీ రాలేదు. కింద ఊళ్ళకి ఇవ్వచ్చు. మాకైతే ఎవరు ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి. మరి ఎలక్షన్ ఓటేస్తానికి మీరు ఎక్కడికి వెళ్తారు? ఎలక్షన్ ఇంతకు ముందు మా పంచాయతీ పోయి చేసేటోళ్ళం. మరి మీరు ఎందుకు, మీకు రోడ్డు సౌకర్యాలు లేనప్పుడు మీరు ఎందుకు ఓటేయడానికి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు అడగరా? ఇక మాకు ఇది వేస్తే మంచిదా వేయకుండా మాకు భయం ఉండదు సార్. అందుకే మేము పోయి వేస్తాం. కానీ వీళ్ళు పిచ్చోళ్ళు చేస్తారా, కానీ వీళ్ళకి పని చూపెట్టాలి కానీ ఎవరు ఒక్కడు కూడా అంటలేదు. మరి మీకు మీ వార్డులో సిమెంట్ రోడ్లు ఉన్నాయా? లేవు సార్. మరి మీరు ఆవేదన పెట్టుకున్నారా? ఏది సిమెంట్ రోడ్ కొరకు అప్లికేషన్ పెట్టుకున్నారా? సిమెంట్ రోడ్ గురించి పెట్టలేదు సార్. పెట్టండి. మీరు సర్పంచ్ని అడగాలి, మీ సెక్రటరీని అడగాలి, మా ఊళ్ళో కూడా రోడ్డు చేయమని. మళ్ళీ మీ ఎమ్మెల్యేని అడగాలి.
అర్థమవుతుందా? అవును. ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు? మాకెప్పుడు ఇది నీళ్ళు అయితే ఖచ్చితంగా నీళ్ళు కూడా బాగా దూరం ఉన్నది. నీళ్ళ గురించి కూడా బాగా తక్కువే ఉన్నది. రోడ్లు, రోడ్లు, ఇంకా కరెంట్ ఉందా? కరెంటు ఉన్నది. ఎప్పటికి ఉంటుందా? ఉంటుంది ఉంటుంది. నేను మాణిక్పాట అనే గ్రామంలో ఉన్నాను. మళ్ళీ మాణిక్పాటలో గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషిని ఈ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నీ పేరు అన్నగారు? సుర్పం మురళి. మీ నాన్న పేరు? బాదు. మీ ఇంటి పేరు? సుర్పం. ఏ జిల్లా? కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా. మీ ఏ తాలూకా? మన కుమ్రం చిరుపూరు. మండలం ఏది? కాగట్ నగర్. మీ గ్రామ పంచాయతీ ఏది? మళ్ళీ మీ ఊరు పేరు? మానిక్ పటారు. అయితే మీ ఊరికి రోడ్ ఎలా ఉంది? రోడ్డు లేదు, అసలే లేదా? అసలే లేదు. మట్టి అసలే పోయలే, పోయలే. ఇప్పటి వరకు రోడే లేదు. ఇంతవరకు ఎవరు పోయలే, ఎవరు రాలే. మరి ఇంకేం మీరు ఏం చేయదలుచుకున్నారు? మేము కంప్లైంట్ రాసి ఇస్తున్నాం. కలెక్టర్ దగ్గర కూడా పోయినాం. పోయితే ఏమన్నాడంటే జిల్లా డిఎస్ ఉన్నాడు, ఆయన దగ్గర పోయి రాలి తెలుసుకోండి, ఆయన ఒక్కవేళ రాసి ఇస్తే నేను శాంక్షన్ చేపిస్తా అన్నాడు కలెక్టర్ అన్నాడు. అంటే జిల్లా డిఎఫ్ దగ్గర పోయి మేము మాట్లాడినాం, ఫామ్ ఇచ్చినాం. ఇది మీ ఊర్లో చేసేది కాదు, రిజర్వ్ ఫారెస్ట్ ఉందని కలెక్టర్ ఆయన జిల్లా డిఎఫ్ అన్నాడు. అదే రిజర్వ్ ఫారెస్ట్ ఉందైతే మీ ఎమ్మెల్యే బీజేపీ, మీ ఎంపీ బీజేపీ, మీ ప్రధానమంత్రి బీజేపీ, మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కొనప్ప సార్ ఉండే అయితే ఆయన దగ్గర వెళ్ళి మేము తక్కించినాం. మావి కూడా చెప్పులు అరిగిపోయినాయి. ఆయన చేస్తా శాంక్షన్ అయి ఉన్నది, చేస్తా అన్నాడు, చేయలే. ఈసారి అయితే మన హరీశ్రావు బాబు గెలిచిండు. ఆయన ఇంతవరకు మేము అక్కడ పోయి తెలుసుకుంటామని మా ఊర్లో అందరు జమ ఒకసారి పోతామని అనుకుంటున్నారు. ఇంతకుముందు మరి మీ ఎంపీ ఉన్నాడు బాబురావు దగ్గర మేము ఇంత చిల్లపిల్ల మీటింగ్ లో ఫామ్ ఇచ్చినాం, సంతకాలు చేసి సర్పంచ్ సంతకం పెట్టినాం. సర్పంచ్ ముద్ర వేసిండు, అది అక్కడికే పోయింది. ఇప్పుడు ఫారెస్ట్ లో పర్మిషన్ కావాలంటే ప్రధానమంత్రి బీజేపీ, మీ ఎంపీ బీజేపీ, మరి ఇద్దరు ఏం చేస్తారు? పర్మిషన్ తీసుకొని వచ్చి మీకు రోడ్డు చేయాలి కదా? అదే చెయ్యాలి, చేస్తా అన్నాడు. మీ ఊరికి వస్తున్నాడు, రాలేదు కదా ఆయన. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ వచ్చేసరి ఓట్లకు వస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, ఏమని అడుగుతారు? మేము ముందు రోడ్డు చేస్తే మేము ఓట్లు వేస్తాం, లేకపోతే ఏమంటాం మా ఉద్దేశంలో ఉన్నది. మళ్ళీ ఒకసారి మా నాయకులు మీ ఊరికి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? మేము మరీ పంపుతాం. అది మీరు నేర్చుకోవాల్సింది. ఓన్లీ డబ్బా చిన్న